హాయ్ ఫ్రెండ్స్, ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. 15 లక్షల మందికి వికలాంగుల పెన్షన్లు జమ, ఏ పత్రాలు ఉన్న వారికి. తాజా సమాచారం అయితే రావడం జరిగింది. తెలంగాణలో ఉన్న పెన్షన్దారులకు, వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలకమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మన ఛానల్లో మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ అప్డేట్ అనేది మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. డైలీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్, విలువైన సమాచారం అయితే మీకు అయితే అందించాలనే ఉద్దేశంతోనే మన ఛానల్లో మీకు బ్రేకింగ్ అప్డేట్, లేటెస్ట్ న్యూస్ అనేది మీకు అయితే పొందుపరచడం అయితే జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మన ఈ వీడియో దాదాపు 500 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. వివరాలను ఒకసారి ఇక్కడ పరిశీలించినట్టయితే 15 లక్షల మందికి వికలాంగుల పెన్షన్లు అయితే జమ, ఈ పత్రాలు ఉన్న వారికే. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మొదటగా తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆల్రెడీ మనకు బోగస్ ప్రక్రియ కింద చాలామంది బోగస్ సర్టిఫికెట్లు పెట్టారని చాలామంది పెన్షన్లు అనేటివి నిలిపివేయడం అయితే జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా వరకు కొన్ని నెలలుగా పెన్షన్ అయితే పెండింగ్లో అయితే పెట్టడం జరిగింది. అయితే కొత్తగా వచ్చిన సమాచారం ఏంటిదంటే, ఆ యొక్క పూర్తయిన అనర్హుల జాబితాను వేసిన తర్వాత అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి దాదాపు 15 లక్షల మందికి అయితే వికలాంగుల పెన్షన్లు, అదేవిధంగా 6,016 రూపాయలు, మిగతా వారికి 4,016 రూపాయలు పెన్షన్లు ఏవైతున్నాయి అవన్నీ కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెల అంటే రేపు 1వ తారీఖు నుండి కొత్త విధానంలో పెన్షన్ కూడా పంపించేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కంపల్సరీగా మీరు వికలాంగులు అయితే కంపల్సరీగా సర్వం సర్టిఫికేట్ పెట్టేయాల్సి ఉంటుంది. 40% నుండి 80% వైకల్యం కలిగిన వారు కంపల్సరీ సర్వం సర్టిఫికేట్ అయితే పెట్టి మీ యొక్క పెన్షన్ అనేది తీసుకోగలరని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు బోగస్ సర్టిఫికేట్ పెట్టిన వారందరూ కూడా పెన్షన్ అనేది కట్ చేయడం అయితే జరుగుతుంది. 40%, ఇట్లా 80% ఉన్న వారికి విడతల వారికి పెన్షన్ అనేటివి ఇలా 4,000 రూపాయల నుండి 6,000 రూపాయల వరకు పెన్షన్ అనేటివి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, వికలాంగుల పెన్షన్లకు మీరు అందుకోవాలంటే కంపల్సరీగా మీ సర్వం సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా దగ్గర ఉంచుకోవాలని ప్రాథమిక సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.